విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి మనకు సమాచారం అందించేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎలా ఉన్నాయి? ఏమైనా ప్రమాదాలు చోటు చేసుకున్నాయా? సార్, గుంటూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో దాదాపు అన్ని మండలాల్లో కూడా వర్షం కురిసిందండి. అలాగే దాదాపు ఒక 10 మండలాల్లో భారీ వర్షం కురిసింది. నకరేకల్లు, నర్సరావుపేట, ముప్పాళ్ల, రాజుపాలెం, సత్తెనపల్లి ఈ మండలాలన్నింటిలో కూడా దాదాపు 15 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం కురిసిందండి. సో హైయెస్ట్ నకరేకల్లో 24 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే నర్సరావుపేటలో 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ సడన్ గా వర్షం కురవడం వలన నర్సరావుపేటలో ముఖ్యంగా ఈ స్వర్గపురి కాలనీ ఇవన్నీ కూడా ఇనండేట్ అయిపోయాయి. అలాగే సత్తెనపల్లిలోను, రాజుపాలెంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో కాలనీస్ లో నీరు చేరింది. సో రాజుపాలెంలోను అలాగే సత్తెనపల్లిలో కూడా కొన్ని చెరువులకు కూడా గండ్లు పడ్డాయి. సో రైల్వే ట్రాక్ ఒక 2-3 చోట్ల కొట్టుకుపోయిందండి. అంటే ఈ రెడ్డిగూడెం, బెల్లంకొండ దగ్గర ట్రైన్స్ ఒక 4-5 ట్రైన్స్ ఆగిపోయాయి. సో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ప్రతిరోజు ప్రతి ఆరు కూడా వారు రివ్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లోంచి మమ్మల్ని రివ్యూ చేస్తా ఉన్నారు. సో జిల్లా యంత్రాంగం ఈ పరిస్థితిని అదుపులో తీసుకొచ్చుకోవడానికి మొత్తం హైయర్ ఆఫీస్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 2 ప్రాంతాల్లో కొంచెం మాకు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ కావాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఎందుకంటే ఈ అభిసాయపాలెం దగ్గర ఒక స్పీడింగ్ వాగులో ఒక మహిళను 2 పిల్లలు కొట్టుకుపోయారు. ఆమె భర్త ఒక చెట్టును పట్టుకుని ఉన్నారు. సో వారిని కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి హెలికాప్టర్ కూడా మేము సమన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గోరంట్ల విలేజ్ ఆఫ్ సత్తెనపల్లి మండలం దగ్గర కూడా 4 యువకులు ఈ స్పీడింగ్ వాగులో చిక్కుకున్నారు. వారిని కాపాడడం కోసం కూడా హెలికాప్టర్ ని రిక్వెజిషన్ చేశాము. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 2 హెలికాప్టర్స్ మనకి ఇప్పుడు రెస్క్యూ కొరకు వస్తూ ఉన్నాయండి. అలాగే ఇప్పుడు క్రోసూరు దగ్గర, అంటే క్రోసూరు అమరావతి మధ్య ఊటుకూరు దగ్గర ఆర్టీసీ బస్సు స్పీడింగ్ వాగులో చిక్కుకుందని చెప్పారు. సో దానికి గాను ఇప్పుడు అక్కడ స్పాట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాగు ఇప్పుడు రెసీడ్ అవడంతో బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటికి తీసుకొస్తున్నామని చెప్పి అక్కడ ఎస్హెచ్ఓ గారు మాకు చెప్తున్నారండి. సో దీనికి గాను నర్సరావుపేట, సత్తెనపల్లి, రాజుపాలెం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రిలీఫ్ క్యాంప్స్ ని జిల్లా యంత్రాంగం ఆర్డీఓ ఆధ్వర్యంలో అరేంజ్ చేస్తున్నాము. దాదాపు ఒక 10,000 మందికి రిలీఫ్ క్యాంప్స్ నుంచి భోజన సదుపాయం ఇచ్చే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. అలాగే డిఆర్ఎం, ఏడీఆర్ఎం రిక్వెస్ట్ మేరకు ట్రైన్స్ లో స్టాండర్డ్ ప్యాసింజర్స్ కొరకు వారిని ఆ ట్రైన్స్ వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక 50 ఆర్టీసీ బస్సును కూడా ఈ రెడ్డిగూడెం, బెల్లంకొండ దగ్గర అరేంజ్ చేశామండి. ఈ వాగులు పొంగటం తగ్గిన వెంటనే, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కొంచెం శాంతించిన వెంటనే ట్రైన్స్ లో ఉండిపోయిన ఈ ప్యాసింజర్స్ అందరినీ కూడా నియరెస్ట్ డెస్టినేషన్స్ కు చేర్చడం జరుగుతుంది. అలాగే వీరికి ఇప్పుడు ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా డిఎస్ఓతో కోఆర్డినేట్ చేసుకుని ఫ్రూట్స్, డ్రింకింగ్ వాటర్, అలాగే బిస్కెట్స్ ఇవన్నీ కూడా ట్రైన్స్ లో ఉన్న ప్యాసింజర్స్ కి అందించడానికి జిల్లా యంత్రాంగం సత్వర చర్యలు తీసుకున్నారు. మీకు అందుతున్న సమాచారం ఏంటి? వాతావరణ శాఖ నుంచి ఎలాంటి హెచ్చరికలు మీరు జారీ చేస్తున్నారు? సూచనలు ఏం చేస్తున్నారు? రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విధుల్లోనే ఉందా? ఎలాంటి సహాయ చర్యలు చేపడుతున్నారు? సార్, రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా ఈ సహాయక చర్యలో నిమగ్నమై ఉన్నామండి. మాకు మరో 48 గంటల పాటు, అంటే సైక్లోన్ అంటే డీప్ డిప్రెషన్ గా, అంటే డిప్రెషన్ ఏరియా కన్ఫైన్ గా లో ప్రెజర్ ఏరియా ఉంది, అది మరింత డిఫైన్డ్ గా ఉంది అని చెప్పి మనకి సైక్లోనిక్ సిస్టమ్ నుంచి వచ్చింది. దీని ప్రభావం వలన, ఈ లో ప్రెజర్ ఏరియా ప్రభావం వలన మరో 48 గంటల పాటు ఈ గుంటూరు జిల్లాలో చాలా మండలాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక చేయడం జరిగింది. సో ఇప్పుడు కాబట్టి మేము మరింత ప్రిపేర్డ్ గా ఉంటున్నాము. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు ఉంటాయి కాబట్టి మొన్ననే గురజాల డివిజన్ లో చాలా పెద్ద ఎత్తున వర్షం పడి గురజాల తర్వాత ఈ మండలాల్లో కొన్ని చెరువులు అలాగే లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. సో ఇప్పుడు కూడా మరింతగా వర్షం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామండి. అలాగే దాదాపు మార్నింగ్ 50,000 క్యూసెక్స్ ప్రారంభమైన ఇన్ఫ్లోస్ ఇప్పుడు సడన్ గా 3 లాక్ క్యూసెక్స్ వరకు కూడా చేరినాయి కాబట్టి ఇన్ఫ్లోస్. సో ఇప్పుడు పులిచింతలు కూడా 27.5 టీఎంసీలతో మరి సామర్థ్యంతో ఉంది. గరిష్టంగా 30 టీఎంసీల వరకు నీటిని నిలుపుదల చేసి మిగిలిన వాటిని అదనంగా వస్తున్న ఇన్ఫ్లోస్ ని కిందకు వదలడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. ఆ మేరకు ఇప్పుడు అదనంగా ఇప్పటికే వారు 50,000 క్యూసెక్స్ నీటిని మరి దిగువ ప్రాంతాలకు వదులుతున్నామని చెప్పి ఇరిగేషన్ అధికారి చెప్పడంతో లోతట్టు ప్రాంతాల్లో గ్రామాల్ని
అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశాము. ఆర్డీఓ గుంటూరు, జాయింట్ కలెక్టరేట్ 2 అలాగే పీడీ గ్రామ వీరంతా కూడా ఈ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామండి. ఈ విధంగా జిల్లా యంత్రాంగం ఈ భారీ వర్షాలకు సంబంధించిన నష్టాన్ని పూడ్చేందుకు అలాగే ప్రజలకి అన్ని విధాల సహాయ చర్యలు తీసుకునేందుకు పూర్తిగా బాధ్యత తీసుకున్నాం. ధన్యవాదాలండి కలెక్టర్ గారు.